ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ మీటింగ్ తర్వాత కాసేపు మంత్రులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాధ్యతలు తీసుకుని ప్రచారం నిర్వహించాలన్నారు సీఎం చంద్రబాబు. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై చర్చ జరగబోతుంది. ఇక ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని సీఎం ఆదేశాలిచ్చారు. కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్రం 14,000 కల్పించే అంశంపై ఫోకస్ పెట్టారు. కేంద్రంతో పాటు 3 విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలనే యోచనలో ఉంది. మద్యం దుకాణాల యజమానులకు వచ్చే కమిషన్ 10.5% నుంచి 14% పెంచే విధంగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ప్రధానంగా ఏ అంశాలు కేబినెట్ భేటీలో చర్చకొచ్చాయి? ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా చూస్తే కనుక బీసీలకు సంబంధించి, తర్వాత మహిళలకు సంబంధించి ఆయన వరాల జల్లు కురిపించారని చెప్పొచ్చు. ఈ కేబినెట్ సమావేశంలో ఎక్కువ చూస్తే కనుక కొంచెం సంక్షేమానికి కూడా పెద్దపీట వేసినట్లుగా మనకు స్పష్టమవుతూ ఉంది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి టెండర్లు గతంలో ఏవైతే ఉన్నాయో అవి పనులు ఇంతవరకు ప్రారంభించకపోవడంతో వాటిని రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు వాళ్ళకు ఏదైతే పునరావాసం కల్పించేటువంటి వ్యవహారంలో మళ్ళీ కొత్త టెండర్లు వేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నీరు చెట్టుకు సంబంధించి 330 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటిని చెల్లించాలా అని చెప్పేసి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండేటప్పుడు నీరు చెట్టుకు సంబంధించి పెద్ద ఎత్తున పనులు చేయడం జరిగింది. అయితే ఆ పనులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడే కానీ బిల్లులు చెల్లించలేదు. అయితే కొంతమేరకు హైకోర్టు ఆదేశాల మేరకు బిల్లులు చెల్లించినా కూడాను ఆ తర్వాత వాటిని పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే 330 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా చెల్లించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా పాలసీలు తీసుకురావాలని చెప్పేసి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో కొంత మార్పు తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడంతో పాటు ఈ పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏవైతే వాటిని అదనంగా ఇవ్వాలా, మరికొన్ని చేర్చాలని చెప్పేసి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతున్నారో వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏపీలో ప్రాజెక్టులు మినహా సిఆర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితిని పెంచుకునేందుకోసం నిబంధనలు కొంత సడలింపులు ఇవ్వాలా అని చెప్పేసి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. నామినేటర్ పోస్టులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పించు 2019లో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు అందులో కొన్ని లోటుపాట్లను సవరించేలా కొత్త చట్టం తీసుకురావాలా అని చెప్పేసి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత కాసేపు మంత్రులతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తుంది. అంటే ఏ అంశాలపై వారితో మాట్లాడారు సీఎం? కేబినెట్ మీటింగ్కి సంబంధించి కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద కేబినెట్ చర్చలతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే ఏదైతే కనుక జగనన్న అమ్మఒడి పథకాన్ని ఈ విద్యా సంవత్సరానికి అంటే ఇవ్వనివ్వకుండా ఎగ్గొట్టేసినారని చెప్పేసి ఆరోపణలు చేయడం అయితేనేమి, దాని మీద పెద్ద ఎత్తున ఆయన జనంలోనికి తీసుకువెళ్లే ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉంది. కాబట్టి అప్పట్లో గతంలో ఏదైతే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ చేసినటువంటి ఏదో ప్రచారం ఏదైతే ఉందో అది టీడీపీ కూటమి ఏదైతే కనుక ఎన్డీఏ కూటమి అధికారం రావడానికి ప్రధానమైన కారణాలు అదొకటి అని చెప్పొచ్చు. కాబట్టి అది ఈ విద్యా సంవత్సరాన్ని ఇవ్వకపోవడం మీద జగన్మోహన్ రెడ్డి పదే ఆరోపణలు చేస్తున్నట్టు ఈ రోజు కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా అదే ఆరోపణలు చేశారు. కాబట్టి వీటి మీద ఆయన వచ్చే విద్యా సంవత్సరం జూన్ మొదట్లోనే ఇవ్వాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పేసి గతంలో ఏదైతే కనుక స్టాండ్ తీసుకున్నాడో అదే స్టాండ్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానం. కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన మంత్రివర్గ చర్చలతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అయితే కనుక అమల్లో లేదనే విషయాన్ని అయితే కనుక ఆయన మరొక మారు స్పష్టం చేశారని చెప్పొచ్చు. అంటే ఏప్రిల్లో మత్స్యకార భరోసాకు ఇవ్వడం మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అన్నదాత సుఖీభావుకు సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించాలని చెప్పారు. కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలకు ఏదైతే ఉందో దానికి సంబంధించి 14,000 కలిపి ఇచ్చే అంశం మీద దృష్టి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది.
కేంద్రంతో పాటు 3 విడతలుగా ఆర్థిక సాయం చేయాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మద్యం దుకాణాలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అని చెప్పొచ్చు. గతంలో 10.5% వాళ్ళకు కమిషన్ ఇచ్చేవారు. దాన్ని 14% పెంచుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వారికైతే కనుక 10.5% నుంచి 14% పెంచడంతో ఈ మద్య వ్యాపారులకు మంచి ఆదాయం అని చెప్పొచ్చు. తర్వాత ఈ క్యాబినెట్ సమావేశంలో చూస్తే కనుక చాలా విషయాల్లో కొంత సంక్షేమానికి అంటే జనాకర్షణ పథకాల మీద దృష్టి పెట్టినట్లుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వీటితో పాటు ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సి ఉంది. ఈ మద్యానికి సంబంధించి చూస్తే కనుక భారతదేశంలో తయారైనటువంటి విదేశీ మద్యము, బీరు, ఎఫ్ఎల్ స్పిరిట్ల మీద అదనపు రిటైల్ ఎక్స్చేంజ్ ట్యాక్స్ సవరణకు క్యాబినెట్లో ప్రతిపాదన వచ్చింది. అలాగే తిరుపతి జిల్లా చిలుకూరు మండలం తమ్మినపల్లి గ్రామం, కోటవరం మండలం, కొత్తపట్నం గ్రామ పరిధిలో పరిహారం పెంపు కూడా క్యాబినెట్లో ఆమోదం తెలిపారు. అలాగే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భూములు కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకరానికి 8 లక్షల రూపాయలు చెల్లించేందుకు క్యాబినెట్లో ఆమోదం తెలిపారు. స్టాంప్స్ రిజర్వేషన్ శాఖకు సంబంధించి ఈ డాక్యుమెంట్స్ మీద రిజిస్ట్రేషన్కు సంబంధించి డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదన మీద కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత టీటీలో సంబంధించి తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో దాంట్లో పనిచేసేటువంటి వర్కర్లను సూపర్వైజర్లుగా అప్గ్రేడ్ చేస్తూ క్యాబినెట్లో చర్చ జరిగింది. వీరిని సీనియర్ అసిస్టెంట్ క్యాడర్కు పదోన్నతి కల్పించేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద చర్చించడం కూడా జరిగింది. తర్వాత ఈ ప్రాజెక్టుల అన్నిటితో పాటు తర్వాత ప్రధానంగా చూస్తే ఈ మహిళలకు తర్వాత బీసీలకు ఈ క్యాబినెట్ సమావేశంలో కొంత వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే అంశం అయితే కనుక మనం ప్రధానంగా చూడొచ్చు. థ్యాంక్ యూ విజయచంద్రన్.